రాత్రికి రాత్రే స్టాక్ మార్కెట్ నుంచి ₹1,00,000 2 కోట్లుగా మార్చాడా? The markets fell in 2008. One of our customer, he had some 1.5 lakh rupees, became 2 crore rupees overnight. దీని ఒక్కరే కాదు, 2011లో సుశీల్ కుమార్ గారు కౌన్ బనేగా కరోడ్పతిలో 5 కోట్లు గెలిచిన వ్యక్తి. తనతో పాటు ఎర్లీ 2000లో $315 మిలియన్ చరిత్రలో అంత పెద్ద లాటరీయే లేదు. ఇప్పుడు రూపీ డాలర్ తో చూసుకున్న సుమారుగా 2,800 కోట్లు విలువ చేసే లాటరీ గెలిచిన తను. వీళ్ళ ముగ్గురులోనూ కామన్ గా రాత్రికి రాత్రే కోట్ల రూపాయలు వాళ్ళ జీవితాల్లోకి వచ్చాయి. అది వినగానే అందరూ వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ జీవితాలు మారిపోయి ఇది దశ తిరగడం అంటారు అనుకుంటారు. కానీ సడన్ గా వస్తున్న అంత పెద్ద డబ్బుని వాళ్ళు మేనేజ్ చేయలేక దివాలా తీసే స్టేజ్ వరకు, ఈవెన్ అదే డబ్బుతో ఫ్యామిలీ నాశనమై డైవర్స్ అయ్యే స్టేజ్ వరకు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ ప్రాణాలని పోగొట్టుకునే స్టేజ్ వరకు ఆ డబ్బులు తీసుకువెళ్ళింది. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఒక పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే, డబ్బులు సంపాదించి అతనికి క్లారిటీ ఉంటుంది ఆ డబ్బులు ఏం చేయాలో. బట్ ఇంట్లో ఉన్న తన వైఫ్ కి ఆర్ తన పిల్లలకి, తన పేరెంట్స్ కి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అండ్ ఏ ఒక్క ఫ్యామిలీ కూడా ఇలా ఫేస్ చేయకూడదు. ఫ్రెండ్స్, ఇది నేను ప్రాక్టికల్ గా ఫేస్ చేసిన ఇష్యూ. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినప్పుడు, లక్షల కోట్లలో డబ్బులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడినప్పుడు, అది టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బులా, ల్యాండ్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులా, రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బులా, ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఆ పర్సన్ ఒకవేళ సడన్ గా కాలం చేస్తే ఆ డబ్బులు ఫ్యామిలీకి వెళ్తుంది. ఆర్ త్రూ స్టాక్ మార్కెట్ అనే పెద్ద మొత్తంలో సడన్ గా మీకు డబ్బులు వచ్చినా, స్టెప్ బై స్టెప్ మనం ఎలా మన లైఫ్ కి వాడుకోవాలి, వచ్చిన వెంటనే ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, నెల నెల ఇన్కమ్ గా ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెగ్యులర్ ఇన్కమ్ మనం ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, రిస్క్ లేకుండా ఎలా పెట్టుబడి చేసి ఫ్యామిలీని మనం నెక్స్ట్ 10-20 ఇయర్స్ పాటు ఆ డబ్బుతో